డీజీపీ కావాల్సిన ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి కారణంగా 5 ఏళ్ల పాటు సర్వీస్కు దూరమయ్యారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ పోస్టింగ్ కోసం నానా అగచాట్లు పడ్డారు. క్యాట్తో పాటు హైకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ తొలగిపోయి పోస్టింగ్ వచ్చింది. కానీ యూనిఫామ్ వేసుకున్న ఆనందం కనీసం 12 గంటలు కూడా దక్కలేదు. ఉదయాన్నే పోస్టింగ్ తీసుకున్న ఏబీవీ సాయంత్రం రిటైర్ అయ్యారు. ఈ పదవీ విరమణ కార్యక్రమం మొత్తం పసుపుమయంగా మారింది. ఏబీవీ రిటైర్మెంట్కు భారీగా తరలివచ్చిన టీడీపీ నేతలు ఫైటర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు శుక్రవారం ఉదయం ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ వెంటనే పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఉదయం బాధ్యతలు తీసుకున్న జేబీ వెంకటేశ్వరరావు సాయంత్రం పదవీ విరమణ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబుకు అన్నీ తానే వ్యవహరించారు జేబీ వెంకటేశ్వరరావు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీవీ అవినీతికి పాల్పడ్డారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులను మార్చిన ఏబీవీ తన కుమారుడి కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు విచారణలో తేలింది. మరోవైపు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆ క్రమంలోనే 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలన్న చంద్రబాబు దురాలోచనకు వెన్నుదన్నుగా నిలిచిన ఏబీవీ ఆ ఎమ్మెల్యేలను భయపెట్టి టీడీపీలో చేర్పించేందుకు సహాయపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు అండ చూసుకుని ఉన్నతాధికారులు మొదలుకొని రాజకీయ నాయకులను కూడా కంట్రోల్ చేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. తాను చెప్పిందే చేయాలని, లేదంటే అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగి భారీగా ముడుపులు దండుకున్నారనే ఫిర్యాదులు సైతం వచ్చాయి. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏబీవీ అవినీతిని ఆధారాలతో వెలికితీసి సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో 5 ఏళ్ల నుంచి ఉద్యోగం లేకుండా కోర్టుల చుట్టూ తిరగటంతో పాటు క్యాట్లో పిటిషన్లు వేస్తూ వచ్చారు. జట్టకేలకు కేంద్ర పాలనా ట్రిబ్యునల్ ఇటీవల ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. దీనికి తోడు ఏపీ హైకోర్టు సైతం ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వం ఆయనపై వేసిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏబీవీని ప్రాసిక్యూట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఇటీవలే ఆదేశించింది. మొత్తానికి శుక్రవారం ఉదయం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు సాయంత్రం రిటైర్మెంట్ తీసుకున్నారు. 5 ఏళ్ల తర్వాత ఉద్యోగంలో చేరిన ఆనందం 12 గంటలైనా నిలవకముందే పదవీ విరమణ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు.